ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తప్పుకో అద్య, నేను వెళ్ళాలి. నీ బ్యాగ్ ఇలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా. ఇవ్వనంటున్నాను కదా. వెళ్ళిపోమన్నావుగా. నాతో నీకు పని లేనప్పుడు ఈ బ్యాగ్తో నీకేం పని? నేను హర్ట్ అయ్యాను. నేను వెళ్ళిపోవాలని డిసైడ్ కూడా అయ్యాను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. నేను వెళ్తున్నాను. మరి ఇంత బలవంత పెడితే ఉండిపోతాననుకో. నా జ్ఞాపకాలే నీతో ఉండకూడదు అనుకుంటుంటే నా ఫోటో మాత్రం ఎందుకు? బావా, బయట ఏం చెప్పావు రామా? చాలా చెప్పాను బావా. గట్టిగా తిట్టాను కూడా. ఉన్న ఫోటో కూడా తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సిందేనేమో. అయ్యో బావా, హలో, ఏంటి 9:90? అదేంటి ముందు 10 అన్నారు కదా. మరి ఇదేంటి? అలా కుదరదండి. అలా ఎలా కుదురుతుంది చెప్పండి. కుమారు ఏంటి లక్షల గురించి మాట్లాడుతున్నావు? మన సీను జీతమేనా? అవునంటీ, ముందు 10 లక్షలు అన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి 10,000 తగ్గిస్తామంటున్నారు. అదెలా కుదురుతుంది? 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఒప్పుకునేది లేదని చెప్పేసే. లేదంటే ఇటు ఇవ్వు, నేను మాట్లాడతాను. నేను మాట్లాడతాను లేనాంటీ. విన్నారు కదా, 10 లక్షలకి 10 పైసలు తగ్గినా ఊరుకునేదే లేదు. మీరు 10 లక్షలకే ఫిక్స్ అవ్వండి. ఓకే, చెప్పేశానంటీ. ఆంటీ ఏట్రా ఆంటీ? నేనేమైనా వయసు అయిపోయిన దానిలో కనిపిస్తున్నానా? అస్సలేదక్కా. మీ వయసు పైన పడ్డా ఇంకా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలాగే ఉన్నావు కదా. మరే మన డబ్బులు నొక్కేద్దాం అనుకున్నారా వాళ్ళు? డబ్బుల విషయంలో నేను బహుజాగ్రత్త పర్రాల్ని. అక్క, మన సీనుకి 10 లక్షల జీతం. ఆహా, ఎంత చక్కటి మాట చెప్పావురా. ఉండు, నీకోసం స్వీట్ చేసి తీసుకొస్తాను. అక్క, కొంచెం షుగర్ ఎక్కువ వేసి తీసుకురా. ఇదేంటక్కా? నువ్వు స్వీట్లో చక్కెర ఎక్కువ వేసి తీసుకురమ్మన్నావు కదా, అది ఇది ఎందుకులే అని చక్కెరే తీసుకొచ్చాను. తిను. తీసుకోక, కొడుపు నిండిపోయింది. తిను. చాలక్క. కాదురా కుమారు, వాళ్ళు మన డబ్బులు నొక్కేద్దామని చూశారు కదా. డబ్బుల విషయంలో నేను చాలా జాగ్రత్త పర్రాల్ని. నాకు తెలుసు కదక్క, ఒక 5 కొట్టి చెప్తాను. ఓ, నీకీ సెంటిమెంట్లు కూడా ఉన్నాయేంట్రా? ఉండు, ఇస్తాను, పట్టుకో.
ఆ. ఆ? 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 తీసుకో. ఆ? ఆ. ఏంటిది 5. నేను అడిగింది 5 లక్షలక్క. 5 లక్షలా? ఆ? ఎందుకు? మన సీనుని దుబాయ్కి తీసుకెళ్ళడానికి. ఫ్రీ అన్నావు కదరా. నేను ఫ్రీయే అక్క. మధ్యలో ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా. అయితే మాత్రం 5 లక్షలా? అది డబ్బు అనుకుంటున్నారా, ఇంకేమైనా అనుకుంటున్నారా? మనకు పని ఇస్తున్నారు కదక్క. అది రాబడి కుమార్, ఇది పోబడి. హ్మ్. రెండిటికి తేడా లేదు. సరే అక్క, వద్దంటే చెప్పు. ఈ జాబ్కి 10 మంది ఉన్నారు 10 లక్షలు ఇవ్వడానికి. ఆ, ఏ ఏ, ఆగు, 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 ఉండు. ఆ, ఆ. ఇదిగో, అంత మాట అనకలేరా. ఆ, సీను దుబాయ్కి పోవాల్సిందే. మరి దుబాయ్ సీను, దుబాయ్ సీను. ఏది ఇంకొక్కసారాను? ఆ, దుబాయ్ 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 సీను. అమ్మా, ఆ? చాలరా. ఆ, ఆ, ఆ. కడుపు నిండిపోయింది కుమార్. రేపు నీ ఖజానా కూడా నిండిపోతుందక్క. ఆ? నువ్వేం ఆలోచించుకో. అలాంటి లక్షలు కట్టలొచ్చి పడిపోతుంటాయి. అవి దాచుకోవడానికి జీతాలిచ్చి పని మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అంతేనంటావా? అంతే అక్క. డబ్బొకటే కాదు, కేజీల కేజీల బంగారం నువ్వు ఒంటి నిండా దిగేసుకొని నువ్వు అలా నడిచొస్తూ ఉంటే బంగారు కొండ కదిలొస్తున్నట్టు ఉంటుంది. నన్ను నమ్ము. అక్క అక్క, ఆ? ఇవన్నీ నిజం కావాలంటే నువ్వు 5 కొట్టాల్సిందే అక్క. ఆ, 5 లక్షలంటే అన్నయ్య నోట్ నుంచి వినడమే కానీ ఎప్పుడూ చూసిందే లేదు. మరిప్పుడు అన్నయ్యని అడిగినా ఏమంటాడో ఏమో. ఇలాంటి పిచ్చిదాని దగ్గర డబ్బు లేకపోయినా బంగారం ఖచ్చితంగా కూడగట్టే ఉంటుంది. ఏం చేయాలి? కొడుకు కోసం ఆ మాత్రం చేయలేదా ఏంటి? చెప్తా. క్యాష్ లేదంటున్నావు, గోల్డ్ ఉందా? ఉండు. నా గోల్డ్ అయినా ఓకేనక్క, నేను కరిగించుకుంటా. వెళ్ళు వెళ్ళు, గోల్డ్ తీసుకురా అక్క. తెస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.